బ్రహ్మదేవునికి పుట్టిన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. వీరు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానులు. అందులో సనత్కుమారుడు పరమజ్ఞానస్వరూపి, క్రమశిక్షణతో జీవించే మహాజ్ఞాని. ఒకరోజు నిద్రలో సనత్కుమారుడు ఒక కల చూశాడు. ఆ కలలో యుద్ధరంగంలో అసురులను సంహరిస్తూ కనిపించాడు. కాని బ్రహ్మజ్ఞానులు ఎవ్వరినీ హింసించరు. అయినా ఆ కల ఎందుకు వచ్చిందో అర్థంకాని సనత్కుమారుడు తన తండ్రి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడి చెప్పాడు, బ్రహ్మజ్ఞానుల కలలు వృధా కావు, ఎప్పుడో ఒకప్పుడు నిజమవుతాయి. కాని జ్ఞానులు హింస చేయరు. ఇది ఏ అర్థంలో ఉందో నాకు తెలియడంలేదు. ఈ మాటలు విన్న సనత్కుమారుడు సత్యాన్ని తెలుసుకోవడానికి దీర్ఘధ్యానంలోకి వెళ్లాడు, పర్వత శిఖరాలపై తపస్సు చేస్తూ. అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు. శివుడన్నాడు, సనత్కుమారా, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. ఏ వరం కావాలి? కోరుకో. సనత్కుమారుడు చిరునవ్వుతో అన్నాడు, జ్ఞానులకు ఆశలు ఉండవు దేవా, నాకు వరం అవసరం లేదు. మీకు ఏదైనా కావాలంటే మీరు చెప్పండి. సనత్కుమారుడి వినయానికి మెచ్చిన శివుడన్నాడు, నా కోరిక నువ్వు నా కుమారుడిగా జన్మించాలి. సనత్కుమారుడు నమస్కరించి, అదే మీ సంకల్పమైతే నేను అంగీకరిస్తాను అనన్నాడు. ఇంతలో తారకాసురుడు కఠోర తపస్సుతో శివుణ్ణి ప్రసన్నం చేసుకుని, శివుని కుమారుడే తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు అనే వరం పొందాడు. అందుకే సమయం రాగానే సనత్కుమారుడు శివుని కుమారుడిగా జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్యస్వామి, కార్తీకేయుడు, స్కందమహాస్వామి. తరువాత కాలంలో తారకాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. బ్రహ్మదేవుని పుత్రుడైన జ్ఞానంతో శివునికి పుత్రుడయ్యాడు. పుట్టుకతోనే జ్ఞాని, జన్మతోనే ధర్మసంరక్షకుడు. బ్రహ్మదేవుని పుత్రుడు సనత్కుమారుడు సుబ్రహ్మణ్యస్వామిగా అవతరించిన దివ్యగాథ. హాథ్యాన్ స్పార్క్స్, మీ మనసుకు దైవపు వెలుగు.